దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వీరోచిత పోరాటం, అదేవిధంగా అత్యంత అద్భుతమైన పాలన మరి 10 సంవత్సరాలు ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అలవికాని హామీలతోని తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ప్రజలను ఘోరంగా మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఘోరంగా ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటూ, అదేవిధంగా తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు కట్టబెడుతూ, మరి తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వంలో ఉన్న మిగతా అందరూ మంత్రులు బహిరంగంగా దోచుకుంటుంటే తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రజలను, తెలంగాణను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తున్నది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మిగతా అందరూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కూడా తెలంగాణ ప్రజల రక్షణ కోసం, సంపద రక్షణ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. నిజానికి వాళ్ళ మీద అక్రమ కేసులు, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, మిగతా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మాజీ మంత్రుల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టినా కూడా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజల రక్షణ, తెలంగాణ ఆత్మగౌరవమే, తెలంగాణ సంపదను కాపాడమే ధ్యేయంగా మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. మొన్నటికి మొన్న నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిగతా మంత్రులు దీన్ని నైని కోల్ బ్లాక్, తెలంగాణకు చెందిన సంపద నైని కోల్ బ్లాక్ను మరి వాళ్ళు దోచుకుంటుంటే ఆ దోపిడిని అడ్డుకొని అది మళ్ళీ తెలంగాణకు చెందే విధంగా మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పోరాటాన్ని అడ్డుకోవడం కోసం, తమ దోపిడీని కొనసాగింపు కోసం ఈరోజు అటెన్షన్ డైవర్షన్ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు ఒక వరప్రసాదిని, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే రికార్డు సాధించిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టును కూడా మరి కూల్చేసి, ఆ ప్రాజెక్టును మేడిగడ్డలో కూల్చేసి మరి దాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ చేశారు. అదేవిధంగా ఫార్ములా ఈ కేసు అని చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేశారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ అనే కేసు కూడా పెట్టి, అక్రమంగా పెట్టి ప్రజలందరినీ కూడా ఈ దోపిడీ నుంచి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా నిస్సిగ్గుగా చేస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకుంటున్నాం. మొట్టమొదట, మొన్న హరీష్ రావు గారిని, ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జూబ్లీ హిల్స్కు పిలిపించడం, గంటల తరబడి విచారించడం, మొన్న హరీష్ రావు గారిని విచారించడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా, ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకుంటున్నాను.